హాయ్! హౌ ఆర్ యూ అండి? ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే, ఈరోజు నా బర్త్‌డే. సో, నా బర్త్‌డేని మీతో సెలబ్రేట్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరితో షేర్ చేసుకుందామని. సో, అందుకోసమైతే ఈరోజు పరమాన్నం చేస్తున్నానండి. దానికోసం ఒక లీటర్ పాలు తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ అనేవి మనం పరమాన్నం చేయడానికి ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ ముందే నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా మంచిగా కుక్ అవుతుంది. సో, మనం ముందుగానే రైస్ నానబెట్టుకోవాలి. ఇంకా ఇందులో బెల్లం కోసం ఇలా బెల్లం అయితే తురిమేసుకుందాం. అన్నం అనేది ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడికేంతలోపు మనం ఈలోపు డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకుందాం. బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నాను. ఇంకా జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి. మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకిప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా బెల్లం అనేది యాడ్ చేసుకుందాం. రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాతే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకుంటే రైస్ అనేది బాగా ఉడకదు. సో, ఇంకొంచెం ఉడకనిద్దాం. ఈలోపు డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే అన్నం అనేది మొత్తం ఉడికిపోయింది. ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే కొంచెం పైనుంచి మనం నెయ్యితో సర్వ్ చేసుకుంటే మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజైతే నేను ఇలా చర్చ్‌కి వెళ్ళానండి. మనకి స్పెషల్ డేస్ ఏమన్నా ఉంటే గనక ఇలా చర్చ్‌కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే మనకి చాలా మంచిది. గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి, ఇలా చర్చ్‌కి వెళ్ళేవాళ్ళు చర్చ్, మసీద్ ఇలా ఎవరి దేవుడిని వాళ్ళు ప్రార్థించుకుంటే ఆ రోజు మనకి దేవుడి యొక్క ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇలా క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేసుకుంటే మంచి జరుగుతుందండి. మనస్ఫూర్తిగా మనం అనుకున్నది జరుగుతుంది. అలా నాకు జరిగాయి కాబట్టి నాకు ఇంకా బాగా నమ్మకం ఎక్కువ. చూసారు కదా మేరీ మాతని. చాలా చక్కగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఏలిన వారి సంబంధికుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయన మా పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవవర ప్రసాదము చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ విధంగా ప్రతిరోజు ఈవినింగ్ ప్రేయర్ ఉంటుందండి. సో, అక్టోబర్ నెల 1 తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఈ ప్రేయర్ అనేది ప్రతిరోజు నెల మొత్తం ఉంటుంది. ఫైనల్‌గా 30 తారీఖు లేదా 31 తారీఖు పెద్ద ప్రార్థన అనేది జరుపుకుంటాము. ఇలా అక్టోబర్ నెలంతా మేరీ మాత కోసం మేము ప్రార్థన చేసుకుంటాము. మా ఫ్యామిలీస్ మంచిగా ఉండాలని చెప్పి. సో, ఇలా చర్చ్‌లో గడపడం, ప్రార్థనలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఇంకా ఫైనల్‌గా ఈరోజు డిన్నర్ అయితే ఇలా చేసుకున్నాం మేము. బిర్యానీ అనేది బయట నుంచి తెచ్చుకున్నాం. ఇంకా ఇద్దరి కోసం ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి మా బాబు హాస్టల్‌లో ఉంటాడుగా. సో, ప్రెజెంట్ అయితే ఇంట్లో ఇద్దరమే. చూసారు కదండీ! ఈ రోజుని నేను మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.